ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం జనాభా వాటా ఇవ్వాలని తెలంగాణ సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు సంజీవ్ నాయక్ అన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ ఎస్టీలకు ఎంత జనాభా ఉంటే అంత శాతం రిజర్వేషన్ కల్పించాలని రాజ్యాంగంలో పొందుపరిచి ఉందని జీవో నెంబర్ 3ను సుప్రీంకోర్టు ద్వారా కొట్టివేయడం జరిగిందన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కొత్త జీవోని ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వాలకు మేము ముందు పెట్టదలుచుకున్నాం. అందులో ముఖ్యంగా జీవో నెంబర్ 3ని కొట్టేసింది సుప్రీంకోర్టు ద్వారా. మా జీవో నెంబర్ 3 అమలు కాకుండా జరిగింది. ఆ స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఆ స్థానంలో జీవో నెంబర్ 3 స్థానంలో ఏజెన్సీ ప్రాంతంలో 100% ఉద్యోగాల కల్పన కోసం ఇంకో జీవోను తీసుకురావాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. జీవో నెంబర్ 33 ద్వారా గిరిజనులకు అందినటువంటి 10% రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో అది అమలు కావద్దని, అది చేరొద్దని గిరిజనులకు వ్యతిరేకంగా కొందరు హైకోర్టులో కేసు వేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. 4 కేసులు వేసినటువంటి పరిస్థితి కనబడుతున్నది. ఈ 4 కేసులు వేసినటువంటి వాళ్లకు మేము ఈ సందర్భంగా ఒకటి అడగదలుచుకున్నాం. మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులు ఎస్సీ ఎస్టీలకు ప్రపోర్షనేట్ టు రాజ్యాంగం కల్పించిన హక్కులో ఎంత జనాభా ఉన్నారో అంత వాటా ఇవ్వాల్సిందే. ఎక్కడ కూడా మా వాటా 50% ఉన్నా 50% ఇవ్వాల్సిందే. మేము 70% ఉంటే 70% ఇవ్వాల్సిందే. రాజ్యాంగం ఎక్కడ అడ్డు చెప్పలేదు. ఇది క్లియర్ కట్. ఇంకొక విషయాన్ని కూడా నేను మాకు అర్థం కాని విషయం, సుప్రీంకోర్టు ఒక రకంగా మాట్లాడుతుంది, హైకోర్టు ఒక రకంగా మాట్లాడుతూ ఉన్నది. ఇవాళ నిన్న బీహార్ పాట్నా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు చూస్తే మాకు ఒకంత ఆశ్చర్యం వచ్చింది. బీహార్ లో 65% ఎస్సీ ఎస్టీ బీసీలకు అక్కడ రిజర్వేషన్ అమలవుతా ఉన్నది. 10% ఈడబ్ల్యూఎస్ అమలవుతా ఉన్నది. 70% అమలవుతున్నటువంటి బీహార్ లో 50% మించి చేయకూడదని ఇవాళ హైకోర్టు ఇచ్చింది. మరి అదే సుప్రీంకోర్టు ఈడబ్ల్యూఎస్ స్కీమ్ కింద 103 రాజ్యాంగ సవరణ కింద 10% ఇచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ 50% దాటి 10% అమలవుతుంటే సుప్రీంకోర్టు అప్పుడు మాత్రం సమర్థిస్తుంది. మరి ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన ఈ రిజర్వేషన్ పెంచితే హైకోర్టు ఎందుకు కొట్టేస్తున్నది? హైకోర్టు ఎందుకు అడ్డం పెడుతున్నది? ఇంద్రసాని జడ్జిమెంట్ కు 50% నిబంధన అనేది ఇది రాజ్యాంగంలో ఎక్కడా లేదు. ఆర్టికల్ 15, 16లో 4వ క్లాసులో ఎక్కడ కనబడదు. మరి ఎందుకు మాతో చెలగాడమడతా ఉన్నారు? ఎందుకు మా మీద చిత్తశుద్ధి ఉందా? మా కోసం మీరు నిజంగానే సిన్సియర్ గా పనిచేస్తున్నారా లేదా అనేది మేము తెలుసుకోదలుచుకున్నాం. కాబట్టి మా సేవలాల్ సేన సైనికులకు ఈ ఉద్యమంలో భాగస్వామ్యం కావడానికి కోసం, క్షేత్రస్థాయి నుంచి నిర్మాణం చేసుకోవడం కోసం ఇవాళ దశ దిశను మేము తెలియజేసుకోవడం జరిగింది.